అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఇంకొక మంచి కథ చెప్పుకుందాం. నిన్ను కాపాడే విద్య. రండి విందాం. రామశాస్త్రి ఒక గొప్ప పండితుడు. చాలా కాలం శాస్త్రాధ్యయనం చేసి మంచి పాండిత్యం సంపాదించాడు. ఎన్నో శాస్త్రాలు అతనికి కంఠస్థం. ఆ ఊరి వారందరికీ రామశాస్త్రి అంటే చాలా అభిమానం. ఇన్ని శ్లోకాలు, వ్యాఖ్యానాలు ఈయన ఎలా జ్ఞాపకం ఉంచుకుంటాడు అని వారందరూ ఆశ్చర్యపడేవారు. ఇంతటి పాండిత్యమున్న రామశాస్త్రికి అందుకు తగినంత గర్వం ఉండకపోతుందా ఏమి? ఒకసారి ఆయన పక్క ఊర్లో నడిచే పండిత సదస్సుకు వెళ్లవలసి ఉంది. ఆ సదస్సులో గెలిచేవారికి గొప్ప బహుమానం ఇవ్వబడుతుంది. అందుకే మన రామశాస్త్రులు తక్షణం ప్రయాణమయ్యాడు. దారిలో ఒక నదిని దాటవలసి ఉంది. ఒక అద్దె పడవలోకెక్కి కూర్చున్నాడు. ఇక తన పాండిత్యాన్ని చూపించాలి కదా. పడవలో ఎవ్వరూ లేరే. మరేం చెయ్యాలి? పడవను నడిపేవానితో తన పాండిత్యం చూపసాగాడు రామశాస్త్రి. మీసాలు మెలేస్తూ, ఏమయ్యా, నేనెవర్నో తెలుసా? ఎందరో పండితుల్ని వాగ్వాదంలో ఓడించిన రామశాస్త్రిని. నాకు తెలియని శాస్త్రాలంటూ ఏమీ లేవు. సరే, ఇంతకు నీవు ఏమి శాస్త్రాలు చదువుకున్నావు అని అడిగాడు. అందుకు పడవ నడిపేవాడు చాలా మర్యాదగా, నేనొక చదువురాని పామర్ని, శాస్త్రాలనే మాట కూడా నేను ఇంతవరకు వినలేదు అన్నాడు. ఏమిటి, నీవు వేదముల గురించి కూడా వినలేదా? నీవు నీ జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నావు. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడి శాస్త్రాలు చదివాను. సరే, నీవు భగవద్గీతైనా చదివి ఉన్నావా అని ప్రశ్నించాడు పండితుడు. లేదన్నట్టు తలూపాడు పడవ్వాడు. సరే, ఇక సందేహమే లేదు, నీ జీవితం సగం వ్యర్థమైపోయింది అన్నాడు ఎగతాళిగా. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ రామశాస్త్రి ప్రశ్నించాడు. పోనీ రామాయణ మహాభారతాలన్నా విని ఉన్నావా అని. అందుకు కూడా మౌనంగా ఉండిపోయాడు పడవ్వాడు. వెంటనే రామశాస్త్రి, నీ జీవితమంతా వ్యర్థమైపోయింది. ఇక మిగిలిన ఆ కొద్ది సమయంలోనైనా కొన్ని శాస్త్రాలు నేర్చుకో అని హితోపదేశం చేశాడు రామశాస్త్రి. పడవ్వాడు తన అజ్ఞానానికి చాలా పశ్చాత్తాపం చెందాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడే ఆ నదిలో పెద్ద తుఫాను చెలరేగింది. ఆ చిన్న పడవ పెనుగాలిలో ఊగసాగింది. పడవ్వాడు చేతులు జోడించి రామశాస్త్రితో, శాస్త్రిగారు, ఈ పెనుగాలికి నా చిన్న పడవ ఏ క్షణంలోనైనా మునిగిపోతుంది. వెంటనే పడవను వదిలి నీటిలో దుమికి తప్పించుకోవాలి. మీకు ఈత వచ్చు కదా అన్నాడు. పండితుడు భయంతో గడగడలాడసాగాడు. లేదు లేదు, నాకు ఈత రాదు. ఈత నేర్చుకోవడానికి నాకు తీరిక దొరకలేదు. నాయనా, ఎలాగైనా ఈ ఆపద నుండి నన్ను కాపాడి కాస్త పుణ్యం కట్టుకో అని బతిమలాడాడు మన రామశాస్త్రి. పడవ్వాడు నెమ్మదిగా, శాస్త్రిగారు, నేను నిన్ను కాపాడలేను. నీవు ఈత నేర్చుకుని ఉంటే బతికి బయటపడేవాడివి. పాపం, ఈత నేర్చుకోలేక నీ జీవితమంతా వ్యర్థం చేసుకున్నావు. నేను ఏ శాస్త్రాల్లోనూ పాండిత్యం గడించలేదన్న మాట నిజమే. కాని నాకు ఈత తెలుసు. అందువల్ల నేను బతికి బయటపడతాను. ఇక నీవో అంటూ దబాల్న నీటిలో దుమికి ఆవలిగట్టుకు చేరుకున్నాడు. ఇక మన సకల శాస్త్ర పారంగతుడైన రామశాస్త్రి బుడుంగున నదిలో మునిగిపోయాడు. విద్యా దదాతి వినయం అన్నట్లు నిజమైన విద్య పాండిత్యము, వినయ విధేయతలను ప్రసాదిస్తుంది. అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.